ఏంటి ఇడ్లీ స్పెషల్ ఏంటి? నువ్వు దిగితే చెప్తాను సార్. వెరీ గుడ్, నైస్. సార్ గౌరవమని జనరల్ నాలెడ్జ్ బుక్ లో ఉంటుంది, అది కూడా ఉంటుంది చూడు. నువ్వు నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఓకే చెప్పు బాబాయ్. ఏంటి బాబాయ్ ఏదో ఇడ్లీ అన్నావు? కాంచీపురం ఇడ్లీ అంటే కంచి పొట్టు చీరలు వేస్తారే చిన్నపట్నానికి దగ్గరలో అవును. అక్కడ ప్రత్యేకించి దేవాలయాల్లో ఈ ఇడ్లీ తయారు చేస్తారు. వాళ్ళు చేసేది ఎట్లా ఉంటుందంటే ఒక శివలింగం ఆకారంలో పెద్ద సైజుగా చేస్తారు. దాంట్లో ఏంటి ఉప్పుడు బియ్యం లాంటి వాటర్, ఉల్లిపాయ వాటర్, వెల్లుల్లిపాయ వాటర్. ఎందుకంటే దేవాలయంలో స్వామివారికి అది ప్రసాదం కనుక. కానీ బయట మనం చేసుకునే వాళ్ళు మాత్రం అవసరమైన కొన్ని వస్తువులు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలా చేయాలి, ప్రాసెస్ ఏమిటి అనేది చెప్తా. ఇగో కాంచీపురం ఇడ్లీ తయారు చేస్తారు, అది రాసుకో. అది కూడా ఇంటర్వ్యూలు అడిగారు చెప్పాలనుకో. చెప్పండి. నువ్వు పట్టించుకోకమ్మా వాడిని. నేను చెప్పేది వాడు వింటున్నాడు. పెద్ద కప్పులు తీసుకో, ఇలా తీసుకో. ఇవి సమపాలలో వేసుకోవాలి. ఏమిటి? మామూలు బియ్యం. మామూలు బియ్యం ఏది పాలల్లో వేయాలా? మామూలు బియ్యం. ఓహోహో. ఇవి ఉప్పుడు బియ్యం. ఆ తర్వాత ఇది మినపప్పు. ఈ మూడు ఏం చేయాలి? సమపాలలో ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి కనీసం 4 గంటల సేపు బాగా నాననివ్వాలి. ఆ తర్వాత దాన్ని రుబ్బాలి. రుబ్బిన తర్వాత మళ్ళీ కాస్తంత దాంట్లో ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ 4-5 గంటల సేపు అలా పులి పెట్టాలన్నమాట. ఓహో, ఇప్పుడు ఇదంతా ఈ ప్రాసెస్ చేయడానికి ఒక 8 గంటలు పడుతుంది కాబట్టి ఆల్రెడీ చేసి పెట్టుంటా. పిండి ఆల్రెడీ ఐ నో దట్. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి? నెయ్యి, జీడిపప్పు, శొంఠి పొడి, ఇంగువ, జీలకర్ర, మిరియాలు. వీటినన్నిటి ఏం చేయాలి? దోరగా వేయించాలి. ఎదురుకుండా అది తీసుకో. ఆ గిన్నె పక్కన పెట్టే ప్రస్తుతానికి. వెలిగించు స్టవ్. నెయ్యి, దాంట్లో మిరియాలు, జీలకర్ర. నీవాసన భలే వస్తుంది. ఏం చేస్తున్నారు? చేపెట్టి చూడు ఎలా ఉందో తెలుసు. చూడంగానే అప్పుడే తిందామని రావడం. అసలు తిక్కసన్నది దృష్టి దాని మీద ఉండదు, ఏదో చేస్తాడు దానికి. జీడిపప్పు వేయి, శొంఠి పొడి చాలా మంచిది బాబాయ్. ఇంగువ వేయి. కొద్దిగా కరివేపాకు. అయిపోయింది కదా. దాన్ని ఏం చేస్తామంటే ఆ పిండిలో వేసేయాలి. ఒక గరిటె తీసుకుని ఆ గిన్నె ఇక్కడ పెట్టి బాగా కలుపు. బాబాయ్ గారు అయిపోతుందమ్మా. నువ్వు ఒక 2 పేజీలు తిరగేసే లోపుగా కాంచీపురం ఇడ్లీ రెడీ. అరే ఆ స్టీమర్ దాని మీద పెట్టు. కింద గిన్నెలో నీళ్లు ఉన్నాయో చూసుకో. ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తావంటే అక్కడ గ్లాసులు ఉన్నాయి చూడు. ఓహో, వెరీ గుడ్. ఇది తీసి ఆ పక్కన పెట్టే చెప్తాను. సహజంగా చెప్పాను కదా, గుళ్ళో దేవుడికి నైవేద్యం పెట్టేది అయితే ఒక శివలింగం షేప్ లో పెద్ద తయారు చేస్తారు. మనం అలా కాకుండా ఏం చేస్తున్నాం, చిన్న గ్లాసుల్లో ఈ ఇడ్లీ తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఓహో, కింద పడకుండా జాగ్రత్తగా ఈ ఆకు మధ్యలో పిండి పోయాలి. రేయ్ అంత పెద్ద గరిటోతురా, దానికంటే కాస్త చిన్న గరిటోడు తీసుకో. బాబాయ్ గారు నేను వేస్తాను. ఒక్క నిమిషం ఆగమ్మా, వాడికి పని నేర్పించాలి కదా ముందు. తర్వాత నువ్వు చెప్తాను, నేను చెప్తాను కదా. చిన్న స్పూన్ తీసుకున్నావా? అది ఇప్పుడు వేయడానికి కూడా శ్రద్ధగా కింద పడకుండా జాగ్రత్తగా వేయచ్చు కదా. వేయి. ఇలా కాదు, మా బావకి ఏం రాదు బాబాయ్ గారు, నేను వేస్తాను కదా. నువ్వు వేస్తావా? సరే చూద్దాం. వేయి. గరిటె తీసుకో. రే గరిటె ఇవ్వరా? అక్కడే ఉంది. అంత పెద్ద నేను నీకంటే బాగా వేస్తాను. చిన్న గరిటె ఇవ్వు. ఇదిగో
వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి. చెప్పాను కదా బాబాయ్ గారు, అంతే దట్ ఈస్ శుభలక్ష్మి. మేము చేస్తాం. ఇదిగో 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 ఇదిగో. చెప్పానా, నీ వల్ల కాదు. ఇదిగో ఇదిగో ఇదిగో. వేస్తున్నాడు వేస్తున్నాడు వేస్తున్నాడు. చెప్పానుగా తింగర్ సన్నాసి బుర్ర నా ట్రిక్ కాపీ కొట్టాడు బాబాయ్ గారు. ఓయమ్మో నువ్వు జీవితం అంత కదమ్మా, ప్రతి కాపీ కొట్టాలి. ఇది ఎగ్జామ్కి వెళ్ళి 10th లో దీని వెనక కూడా కూర్చున్నాడు, ఆడు కాపీ కొట్టాడు, ఆడి జీవితం సార్ నాశనం అయిపోయింది. అయ్యో అది కాదు, వాడి ఫ్రెండ్ కదా అందుకలా అయింది. అవును పాపం, వాడు స్వయం కృషిగా రాసినా బాగుండు. పెద్ద దాంట్లో ఏం చేస్తాను. అది ఇలాంటి పెద్ద పెద్ద పనులు నాకు చెప్పండి, నేను చేస్తా ఈజీగా. అలాంటి చీప్ గా చిల్లర పనులు నాకు చెప్పకండి, అర్థమైందా? చీప్ గా అనుకో, చిల్లర పనులను బాగానే ఉంది, చీప్ అంటే తలకాయ. అది ఈ గిన్నె తీసి ఆగు 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 చెప్తాను, ఆగు. ప్రతి దానికి ఎలా తొందరపాటు పనికిరాదు. ఇంకో విశేషం ఏంటో తెలుసా? ఏంటో? ఈ ఇడ్లీలన్నిటి మీద కాస్త ఎండిపోయిన మందారా కోటు వేస్తాడు. ఆహా, దీని ద్వారా ఒక చిన్న సువాసన ఒకటి వస్తుంది. అది సంగతి. ఓహో. ఇప్పుడు ఈ గిన్నె సెంటర్లో పెట్టు. శాస్త్ర ప్రకారం ఏంటంటే మందార ఆకులతోటి బుట్ట చేసి దాంట్లోనే ఇడ్లీ వేస్తారు. ఓహో. మనం అలా చేయట్లేదు కనుక ఏం చేస్తున్నాం, దాని మీద ప్రతి దాని మీద ఒక మందారం ఎండిపోయిన ఆకు వేస్తున్నాం. అది విషయం అన్నమాట. ఒక్కో దాని మీద ఒక్కొక్క ఆకు పెట్టు. ఇప్పుడు ఈ ఇడ్లీ తయారవడానికి ఇంకా 25 నిమిషాలు పడుతుంది. బాబాయ్ గారు, 25 నిమిషాలు నా ఇంటర్వ్యూ అయిపోతుంది, నేను వచ్చాక తింటాను సరేనా? ఇప్పుడు బయలుదేరుతావా? ఇప్పుడు ఇంకా రావుకాలం అమ్మా, 2 నిమిషాలు. ఈ లోపు నువ్వు పని చేయి, పసుపు కుంకుమ అవి తీసుకో, అమ్మాయికి చక్కగా హారతి ఇచ్చి బొట్టు పెట్టి దండం పెట్టి, చెప్పేది విను. ముందు పసుపు కుంకుమ ఏర్పాటు చేయి, ఆ అమ్మాయిని ఆశీర్వదించి పంపిద్దాం. విజయ వస్తు విజయ వస్తు వెంకయ్య తీసుకొస్తా, తల మీద కొడదాం. నీ తలకాయ మీద కొడతాను. అదే పని చేస్తుంది. మాట్లాడి నీతో మాట్లాడాను, నేను నీతో మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడతా. నేను ఆయనతో మాట్లాడతాను. అంతే అంటావు, సర్లే తీసుకొస్తా. బాబాయ్ గారు వద్దు బాబాయ్ గారు, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. అమ్మో ఇంటర్వ్యూ అయిపోతే. లేదు లేదు, నేను బయలుదేరిపోతా సరేనా? ఎలా వెళ్తావు మరి? నా దగ్గర బండి ఉందిగా. బండి ఉందా? అయితే వాడు డ్రాప్ చేస్తాడు. ఎవరు? రే నువ్వే. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసి తీసుకెళ్ళి అమ్మాయిని ఇంటర్వ్యూ హాల్ దగ్గర డ్రాప్ చేసేసారా? అంతే అంటావు. అమ్మా వాడు చేసే తెక్క చేష్టలు కానీ మాటలు కానీ పట్టించుకోకు. నీ దృష్టి అంతా కూడా పరీక్ష మీద ఉండాలి, వాళ్ళు అడిగే ప్రశ్నల మీదే ఉండాలి. అంతే. అర్థమైందా? అంతే. దాని ప్రకారం జాగ్రత్తగా వెళ్ళి సక్సీడ్ అయినా ఉద్యోగం సంపాదించరా వెళ్ళు. నేను ఎదురొస్తున్నాను. అయ్యో నువ్వు ఎదురొచ్చావనుకో పిచ్చి బాబాయ్, పని పోతారు కదా. నేను ఎదురొచ్చిన పనులు ఎన్నో గొప్ప గొప్ప పనులు జరిగాయి. మొన్న నేను ఎవరికి వెళ్ళాను, ఒక నాయకుడికి ఎదురెళ్ళాను. ఆపుతావా? టైం అవుతుంది, పదా పదా పదరా పదరా. బాబాయ్ గారు అలాగే జాతర అయితే రాయమ్మా రాయ్. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. యా బాబాయ్, దింపేశాను బాబాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదో బండ ఏమైందా? ఏముంటుంది, తొక్కుతుంటే గుగ్గుని సౌండ్ వస్తుంది, వెనక నుంచి ఇంత పొగ వస్తుంది, టైర్లు మొత్తం అరిగిపోయినాయి, ఒక వీల్ తప్ప ఏం కనపట్లేదు అక్కడ. ఇది జాగ్రత్తగా డ్రాప్ చేసేవా లేదా? జాగ్రత్త డ్రాప్ చేసా, వచ్చేటప్పుడే బండి మీద నుంచి రాలేదు, రిచ్చాలో వచ్చాను. నువ్వు వచ్చావు సరే, ఆ అమ్మాయి ఎలా వస్తుంది? ఆ అమ్మాయి ఎట్టని వస్తుందిలే, బండి మాత్రం పాతింప సామానుడికి అమ్మేసా 57 రూపాయలకి. అమ్మేయడం కూడా అయిపోయిందా? ఏమనుకుంటున్నా, ఫాస్ట్ అండ్ క్యారీ ఉండాలి లైఫ్ లో ఏదైనా. నా హోటల్లో దొంగతనాలు అనుకున్నా, చిన్న చిన్న చిల్లర పనులు కూడా పని ఏంటది నాకు తెలియదు. మళ్ళీ అదే 50 రూపాయలు బండి అమ్మేయడం. ఒక విషయం చెప్పనా, ఏంటి? పనికిరాని వస్తువులు దగ్గర పెట్టుకోకూడదు. అలా ఆలోచిస్తే నిన్ను పెట్టుకుంటాను నేను. ఆహా బాబాయ్, ఆల్మోస్ట్ అయిపోయిందిగా. మూతేసి పెట్టు. ఆల్మోస్ట్ అన్నావు అంటే ఇంకా పూర్తిగా ఉడకలేదు కదా. అర్థం అర్థం అంతే.